యాంకరింగ్ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు రవి, లాస్య. తెలుగు బుల్లితెర మీద యాంకర్లందరూ చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ హాట్ ఇమేజ్ కోసం ఆరాటపడుతుంటే లాస్య మాత్రం సాంప్రదాయ దుస్తులతో చాలా పద్ధతిగా కనిపించేది. రవి, లాస్య కాంబినేషన్లో వచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆన్ స్క్రీన్ మీద వారి కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ క్రమంలోనే రవికి, లాస్యకు మధ్య ఏదో ఉందన్న వార్తలు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ జోరుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత లాస్య ప్లేస్లోకి శ్రీముఖి రావడంతో లాస్యకు, రవికి మధ్య గ్యాప్ వచ్చిందన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా లాస్య తనకు కాబోయే భర్త రవితో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితో ఎఫైర్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తనకు రవి పరిచయం అయి ఏడాదికే రవికి పెళ్లైపోయింది అని, ఒక వివాహితుడితో నాకు ప్రేమ ఎలా ఉంటుంది, నేను కూడా చాలా రిజర్వ్డ్గా ఉండేదాన్ని, నాకు ఓ బావ ఉన్నాడని అతన్నే పెళ్లి చేసుకుంటానని అందరితో అబద్ధం చెప్పి దూరంగా ఉండేదాన్నని చెప్పింది. అయితే ఇదే విషయంపై రవి భార్య కూడా స్పందించి రవి చాలా మంచోడు అని, లాస్యాని ఎప్పుడు లవ్ చేయాలి అనుకోలేదు అని తన స్నేహితుల వద్ద అంటుందట. ఇక రవి కూడా కేవలం ప్రోగ్రామ్స్ చేసే టైంలో తప్ప మిగతా టైంలో లాస్యతో పెద్దగా మాట్లాడేవాణ్ణి కాదని, తన భార్య అంటే తనకు ఎంతో ఇష్టమని, లాస్యాన్ని ప్రేమించలేదని, అసలు ఆ ఆలోచన లేదని అంటున్నాడట. ఏదేమైనా ఈ విషయంపై అందరిలో క్లారిటీ ఇవ్వమని రవిని ఓ అభిమాని అడిగితే, అనవసర విషయాల గురించి నేను పట్టించుకోను, నా గురించి, నా భార్య గురించి నాకు తెలుసు, మేమిద్దరం సంతోషంగా ఉన్నాం, వేరే విషయాల గురించి నాకు అనవసరం అని అంటున్నాడట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.